అనేది సాధ్యం కాని పని అని చెప్పి అందరూ అనుకున్నారు. నిజమే, నేను కూడా అనుకున్నాను. ఎన్నికల ముందు ప్రకటించినప్పుడు కానీ లేకపోతే ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఎన్నికలంటే ముందు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఛాలెంజ్ చేసినప్పుడు కూడా ఆందోళన చెందాను. 2 లక్షల రూపాయలు ఒక్కటేసారి, అది కూడా ఆగస్టు 15 కల్లా చేద్దామని ఛాలెంజ్ ఎందుకు చేయాలి, మనకి సమయం ఉంది కదా అని అనుకున్నాను. కానీ ఇచ్చిన మాట ప్రకారం మనం చేసిందని ఛాలెంజ్ విసిరొచ్చినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం యొక్క సంకల్పాన్ని నిజం చేసే విధంగా ఈరోజు మీ బిడ్డగా, ఈ ప్రాంతవాసిగా, ఈ వైరాలోనే రాజకీయ ఓనమాలు దిద్దినటువంటి వ్యక్తిగా, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా, ఆర్థిక శాఖగా నాకు ఈ అవకాశం రావటం, 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసే కార్యక్రమానికి బాధ్యత తీసుకుంటున్న అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. నిజంగా కాంగ్రెస్ పార్టీకి, రాష్ట్ర ముఖ్యమంత్రికి, కేంద్ర నాయకత్వానికి, రాష్ట్ర మంత్రిమండలి అందరికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను ఈ అవకాశం నాకు కల్పించినందుకు. మిత్రులారా, రైతులకి 2 లక్షల రూపాయల రుణమాఫీ అనంటే ఒక్కసారి ఊహించండి. గత 10 సంవత్సరాలు కూడా 2014 నుంచి 18కి 1 లక్ష రూపాయల రుణమాఫీ చేస్తా అని చెప్పినటువంటి ఆనాటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఆ 1 లక్ష రూపాయలు కూడా చేయలేక 4 దఫాలుగా రుణమాఫీ చేస్తే ఆ రుణమాఫీ చేసిన 4 దఫాల డబ్బులు వడ్డీకే సరిపోయింది, అసలు అలాగే మిగిలిపోయింది. 2018 నుంచి 2023 వరకు మళ్ళీ 1 లక్ష రూపాయలు చేస్తారని చెప్పిన ఆ పెద్ద మనిషి 5 సంవత్సరాలు పూర్తయినా కానీ చేయలేక చివరి రోజుల్లో ఎన్నికలకే ముందు కొద్దిగా అరకొరగా మొదలుపెట్టి చేతులు దులుపుకొని వెళ్ళిపోయాడు. అంటే 10 సంవత్సరాలలో 10 సంవత్సరాల సమయంలో కేవలం 1 లక్ష రూపాయలు కూడా రుణమాఫీ చేయలేనటువంటి ఆనాటి ప్రభుత్వం ఇక్కడ కేవలం 15 రోజుల్లోనే 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ఛాలెంజ్ చేసి చూపిస్తున్న ఈ ఇందిరమ్మ ప్రభుత్వం ఎక్కడో ఒక్కసారి ఆలోచన చేయండి అని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇది మా ప్రభుత్వం యొక్క సంకల్పం, మా అందరి ఆలోచన. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగ సోదరులు కూడా బాగుండాలని, ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళకు వెసులుబాటు కలిగించాలని, కేవలం రుణమాఫీ ఒక్కటే కాదు, మిగతా రైతాంగ సోదరుల నుంచి అనేక అంశాలకు సంబంధించిన నిధులు కూడా రిలీజ్ చేయాలని చెప్పి ఆలోచనతో ఈ దేశ చరిత్రలో ఎవరు వ్యవసాయ శాఖ కేటాయించినంత నిధులు, ఇంతవరకు ఈ రాష్ట్రంలో ఎప్పుడు కేటాయించినటువంటి నిధులు 72,000 కోట్ల రూపాయలు వ్యవసాయ రంగానికి, అనుబంధ రంగానికి కేటాయించినటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం. ఇది నభూతో నభవిష్యత్. ఒక పక్కన ఈ రకంగా రైతాంగ సోదరులకు పెద్ద ఎత్తున ఆలోచన చేసి రుణమాఫీ చేసుకుంటూ పోతా ఉన్నాం. ఆ చేసుకునేటువంటి శుభ కార్యక్రమం ఈరోజు వైరాలో ముఖ్యమంత్రి గారు నా తర్వాత మాట్లాడేటప్పుడు వారు మాట్లాడి ఆదేశాలు ఇచ్చిన మరుక్షణం నుంచే 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ జరిగేటువంటి డబ్బులు ఆ అకౌంట్ లోకి వెంటనే మారిపోతాయని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు ఆగస్టు 15 బ్యాంకుల్లోకి డబ్బు వెళ్తాది, వారు మాట్లాడి ఆదేశించిన మరుక్షణం రేపు వర్కింగ్ డే మీ అకౌంట్ లోకి డబ్బులు వచ్చినాయి. ఇది ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న, ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం అని చెప్పి మీ అందరికీ సవినయంగా మనం చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంతో పాటు మరి ఈ రోజే వారు
నిన్న విదేశాలకు వెళ్ళొచ్చారు, అమెరికా వెళ్ళారు, కొరియా వెళ్ళారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి విదేశాలకు వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున వ్యవసాయ రంగంతో పాటు పారిశ్రామికం కూడా జరగాలి, పారిశ్రామికతలు ప్రపంచవ్యాప్తంగా మన రాష్ట్రానికి రావాలి అని ఆలోచన చేసి అనేక ప్రాంతాలు పర్యటన చేసి దాదాపు 36,000 కోట్ల రూపాయలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇండస్ట్రీస్ మంత్రి వర్యులు శ్రీధర్ బాబు